వాంబే కాలనీ డిస్నీల్యాండ్లో 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని, నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నివాస స్థలం లేని పేదలకు ఒక్కొక్క కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వాంబే కాలనీ డిస్నీల్యాండ్లో సిపిఎం బృందం పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. వాంబే కాలనీ డిస్నీల్యాండ్ 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని విమర్శించారు. నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సిడ్నీల్యాండ్ సమీపంలోనే 25 ఎకరాల రైల్వే స్థలం నిరుపయోగంగా ఉందన్నారు. ఈ స్థలాలు నిరుపయోగంగా మారి ఆకతాయిలకు అడ్డాలుగా తయారయ్యాయని చెప్పారు. 100 ఎకరాల స్థలాన్ని నగరంలో ఉంచుకొని పేదల ఇళ్ల స్థలాల కోసం నగర శివార్లో కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేస్తున్నారని, నిరుపయోగంగా ఉన్నటువంటి డిస్నీల్యాండ్ రైల్వే స్థలాలను నివాస స్థలం లేని పేదలకు ఒక్కొక్క కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ 2 సెంట్లు 100 గజాల స్థలం ఇళ్ల స్థలం ఇస్తామని, దూర ప్రాంతాల్లో కాకుండా ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళ నివాసాలకి సమీపంలో ఉన్నటువంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలు గడిచింది. దీంట్లో ఉలుకు పలుకు లేకుండా ఉంది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ రకరకాల ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని 10 కిలోమీటర్లు, కొన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరికొంతమందికి అమరావతి రాజధానిలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు జరగలేదు, సగంలో ఆగిపోయి ఉన్నాయి, కొన్ని అసలు ప్రారంభమే లేదు. మరి దాని అన్నింటినీ సరిదిద్దుతామని హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడలా. మీరు హామీ ఇచ్చిన విధంగా నివాసాల దగ్గరలో ఉన్నటువంటి స్థలాలని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలి. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో డిస్నీల్యాండ్ కోసం కేటాయించిన స్థలం లీజు టైం అయిపోయి అవసాన దశలో ఉంది. 57 ఎకరాల స్థలం వృధాగా పడింది. ఇది మధ్య కేంద్రంగా మారిపోయింది. అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రంగా మారిపోయింది. ఒక చిట్టడవిలాగా మారిపోయి ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదం ముంచుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దోమలకి నిలయంగా మారిపోయింది. ఇటువంటి సమయంలో ఈ రోజున ఈ 57 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.